మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు మాజీ టీఆర్ఎస్ నాయకుడు పిడమర్తి లింగయ్య సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు మాజీ టీఆర్ఎస్ నాయకుడు పిడమర్తి లింగయ్య సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీలో చేరాడు. వీరికి పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ ఆత్మకూరేస్ మండలం తుమ్మలప్పన్పాడు గ్రామానికి చెందిన పిడమర్తి లింగయ్య చిన్నతనం నుండి జనశక్తి మారోజు వీరన్న వర్గం తర్వాత కాలంలో ప్రతిఘటనలో పనిచేసి 2009లో టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన ఉన్నాడని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఉద్యమంలో మమేకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఐక్య కార్యాచరణ కార్యక్రమాలు చేశారన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తితో ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలన్నారు. పార్టీలో చేరిన కామ్రేడ్ పిడమర్తి లింగయ్య మాట్లాడుతూ ఈ 10 సంవత్సరాల కాలంలో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వకుండా బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి అసలైన ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ అవమానాలను భరించలేక ఆ పార్టీకి దూరంగా ఉంటూ రాజీనామా చేశానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడటానికి నా మాతృ సంస్థ అయిన విప్లవ పార్టీయే సరైనదని గుర్తించి ఈ జిల్లాలో ప్రజల తరఫున నిత్యం పోరాడుతున్న విప్లవ పార్టీ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ అని గ్రహించి ఇందులో చేరడం జరిగిందన్నారు. ఈ పార్టీ లైన్లో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, ఐఏఎఫ్టియు జిల్లా నాయకులు ఎస్కే సయ్యద్, పద్మ తదితరులు పాల్గొన్నారు.